నమస్తే అండి. ఇది రాజరంపల్లి అంగడి. ఇది ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఈరోజు అయితే 12వ తారీఖు. మనం ఈ రాజరంపల్లి అంగడి వచ్చినాం. ఇప్పుడు ఈ చెట్లకు కానీ మేకలకు కానీ రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది ఈ అంగనంతా తిరిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం ముందట కన్యాకుమారికి సంబంధించినటువంటి మేకలు పెద్ద మేకలు అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 20 కిలోలు 30 కిలోలు ఉండే మేకలు. ఇవి ఇది కటికవాడ నుంచి గుజరాత్ కటికవాడ అంటారట. మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే జేసీబై యూట్యూబ్ బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లయితే లగ్గాలు పెళ్లిళ్ళు ఇట్లా శుభకార్యాలు ఉన్నాయి కాబట్టి పెద్ద మేకలే ఎక్కువ ఉన్నాయి. ఈ పెద్ద మేకలకి ఎక్కువ డిమాండ్ ఉంది, ఎక్కువ గిరాకీ కూడా అవుతుంది. ఇటు దిక్కు చూసుకున్నట్టయితే మనకు ఎడ్లంగడి. ఇది ఎల్లమ్మ టెంపుల్ ఇక్కడ మెయిన్గా. దీని పక్కకేమో గొర్రెలు మేకల అంగడి ఉంటుంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఆ పైన హైవే రోడ్ ఉంటుంది, పాతగూడూరు వెళ్ళే రోడ్డు. ఎంత కొన్నారు ఇవి? ఎంత కొన్నారు మొత్తం? 1,20,000 మొత్తం. 1,20,000 అట. 3, 6, 7, 8, 9, 10. ఇవన్నీ పాల పిల్లలు. ఇది రాజరంపల్లి అంగడి. ఎట్లా అన్న పిల్లలు ఎట్లిస్తావు ఒక్కొక్కటి? దీనికి ఎట్లా రేటు? జతగా 5,000 అట 2 పిల్లలకు. పాల్జిక పిల్లలు ఇవి. రాజరంపల్లి అంగడి కానీ గంగాధర అంగడిలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేయడం జరిగింది. నా నెంబర్ 9949819497కు హాయ్ అని కామెంట్ చేయండి. వెంటనే మిమ్మల్ని నా గ్రూప్లోని జాయిన్ చేస్తాను. అంగడిలకు సంబంధించినటువంటి వీడియోలను ఈ గ్రూప్ ద్వారా మీకు వెంటనే అందిస్తాను. ఎట్లా అన్న పోతులకు రేటు? ఇవి అన్నిటినా మొత్తం? ఎవరన్నా మనది కన్నెపెళ్ళ? ఎన్ని వాటికి వచ్చినావు? 18 పోతులు ఇచ్చినావు. ఎట్లా చెప్తావు రేటు? మరి దీనికి 16,000. ఒక పోతుకైతే 16,000 చెప్తాడు. కన్యపెళ్ళట బాబుది. ఇది రాజరంపల్లి అంగడి. ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. మీరే అన్న ఇవన్నీ చేస్తలేరా? ఎందుకు చేస్తలేరు? చేస్తారు. నువ్వు ఫోన్ నెంబర్ చెప్పినావా? మళ్ళీ చెప్పు మరి. ఎట్లా ఎన్ని తెచ్చినావు? మొత్తం 80 తెచ్చినావా? ఆర్నకొండనా? ఆర్నకొండ అట 85 తీసుకొచ్చిండు. మరి ఏం పేరు నీ పేరు? రమేష్. జక్కుల రమేష్ అట. ఆర్నకొండ నుంచి వెళ్ళి 80 పొటేలు అయితే తీసుకొచ్చిండు. ఎన్ని నెలలు ఇవి? సంవత్సరం ఉంటాయా? సంవత్సరం పొటేళ్ళు అట. ఒక్కసారి ఫోన్ నెంబర్ చెప్పు. ఓకే, ఇదే నెంబర్ కాంటాక్ట్ కాండి. ఆర్నకొండ జక్కుల రాజు అట. మొత్తం పొటేళ్ళ బిజినెస్ చేస్తాడు. ఇది రాజరంపల్లి అంగడి. హోల్సేల్ రేటుకి అమ్ముతాడు. లైవ్లో అమ్ముతావా? లైవ్లో కూడా అమ్ముతాడు అట. కావాలంటే సంప్రదించండి. ఇప్పుడు చెప్పినటువంటి అడ్రస్ అయితే ఆర్నకొండ. సెల్ నెంబర్ కూడా చెప్పిండు జక్కుల రాజు. ఎట్లా చెప్తాను మరి రేటు? ఒక్కొక్క పొటేల్కి అయితే 9,500 ఉంటుందని అంటాడు. ఓకే, ఇవి మీ అన్న పిల్లలు? వీటికైతే రేటు 5,000 ఒకటి ఇవి. ఓకే, అన్ని లేడీస్. ఇదంతా రాజరంపల్లి అంగడి. ఇటు దిక్కు మొత్తం కటికవాడ సెవులు అయి ఉంటాయి. శుభకార్యాలకు ఫంక్షన్లకు ఇటు దిక్కు ఉంటాయి. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు త్రిశూల్. ఎవరు? ఆర్నకొండ. ఆర్నకొండ. ఎన్ని తీసుకొచ్చినావు? 30 మేకలు అయితే ఇచ్చినావు. ఏంటి ఇవి? ఏం జాతి?
ఇప్పుడు చిన్న సేవలే అన్నట. ఎట్లా రేట్ ఎట్లా చెప్తాను ఇప్పుడు నువ్వు పట్టుకున్న దానికి? ఎంత చెప్తాను? 12,000 అయితే చెప్తాను రేటు. లాస్ట్ ఎంత వరకు ఇస్తావు? 8,000 వరకు ఇస్తావు. 12,000 అయితే చెప్తాడు. 8 వరకు ఇస్తాడట. ఒకసారి నీ సెల్ నెంబర్ కూడా చెప్పు. నా సెల్ నెంబర్ 630-550-3854. ఓకే చెప్పుకోవాలి నువ్వు. ఎన్ని కిలోలు వెళ్తుంది అందదా? 30 అవుతాయి. 2 కలిపి 30 అవుతాయా? 2 కలిపి అయితే 30 వస్తాయట. 30 కిలోలు వెళ్తుంది అట. ఓకే, ఆర్నకొండ సంప్రదించండి. ఇంటికాడ కూడా అవైలబులేనా? ఫుల్ అవైలబుల్. ఓకే, తక్కువ మంచి హోల్సేల్ రేట్లు అయితే ఇస్తుండు. ఇది జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరంపల్లి గ్రామంలో ఉంది ఈ అంగడి అయితే. ఇక్కడికి రావాలంటే జైత్యాల నుంచి వెళ్ళి 35 కిలోమీటర్లు ఉంటుంది. అదే కరీంనగర్ నుంచి అయితే 50 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇటుది కూడా అంగడి అనేది పెద్ద ఎత్తునే సాగుతుంది. ఈ వారం అంగడి అనేది చాలా మంది జనం వ్యాపారస్తులు అయితే వచ్చిర్రు. మొత్తం కట్టలు ఉన్నాయి మేకలు అయితే. ఏం కలుపుతున్నాయి వాటికి? ఓకే, మంచి దాన పెడతాను అన్నట వాటికి. శనగపిండి మేకలకు శనగపిండి. ఏ ఊరు బాబు మనది? గంగాపురం నుంచి అయితే ఎన్ని తీసుకొచ్చినావు? 10 తీసుకొచ్చిండట. వాటికి దానా చూపిస్తుండు. మరి ఎట్లా చెప్తాను రేటు వీటికి? రేటు ఎట్లా చెప్తానే? 1,25,000. ఎన్ని ఉన్నాయి మొత్తం? 10 అట. 1,25,000 చెప్తాడు. శనగపిండి ఉన్న ఇంకా దాంట్లో ఏం కలుపుతారు? బెల్లమా? ఇవి లోకల్ మేకలు. సానా మనయేనా ఇవి మేకలు? లోకల్ మేకలు మంచిగా ఉన్నాయి. కట్ట ఎన్ని మొత్తం? 3, 6, 9, 10 మేకలు అయితే లోకల్ తీసుకొచ్చిండు. మరి ఇట్లా రేట్ ఎట్లా చెప్తాను అన్న? 14,000కు ఒక్కడైతే చెప్తుండు. ఏ ఊరన్నా మనది? వెంకట్రావుపేట నుంచి అయితే తీసుకొచ్చిండు. ఎంత లాస్ట్ ఎంత వరకు ఇస్తావు? లాస్ట్కు 12,000కి ఇస్తాడట. పొరి కావాలంటే 12,000 అడగచ్చు, రావచ్చు, ఇంటికి కూడా పోవచ్చు. వెంకటాపురం అట. ఏం పేరు అన్న? కొమురయ్య, వెంకటాపూర్. ఇవన్నీ బోడా పొట్టేలు ఉన్నట్టున్నాయి. మొత్తం తెల్లే, ఆంధ్ర నుంచి వచ్చినాయి ఇవి. 9,000, 10,000 ఈ మధ్య ఉంది రేట్ అయితే. 23,000 అట రెండింటికి. 20కి ఇస్తామని అడుగుతాడు. 23 చెప్పిండు. అడుగు బేరం అట్లా లెక్క కూడా కొనలేవు. నువ్వు ఊకే లెక్క కూడా కొనలేవు. మానున్నది అన్నం పెట్టాలని చెప్తా. ఇవి 20 పడకపో నువ్వు అడిగిన కదా. ఇట్లా వాటి మేకలి ఒక్కొక్కటి లేవటే 30 కిలోల మీద 30 కిలోలకి ఎంత అయితే 5,000 కిలో పైసలు ఎంత అయితే ఒకటి 30 కిలోలు వెళ్తాడట. 30 కిలో వెళ్తాయా? ఎట్లా చెప్తాడు ఒక్కొక్కదానికి? 13,000 అంట. $13,000 కూడా 7 అంటాడు. అంగడైతే ఈ వారం అయితే మంచి బ్రహ్మాండంగా అయితే జరుగుతుంది. ఇక్కడ వ్యాపారం, ఎక్కడ బిజినెస్ అక్కడనే జరుగుతుంది. నమస్తే, మన 2 పోతులు ఇవి. ఎట్లా చెప్తున్నావు రేటు? 22,000. రెండింటికి 22,000 అట పోతులు.
13,000 మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్టార్టింగ్లో ఇది ఇక్కడ మొత్తం పోతులే ఉంటాయి, లోకలే ఉంటాయి. వీటికి ఈ వారం అయితే డిమాండ్ తక్కువ ఉంది, ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి. మనం అడవికు తీసుకుంటే పెద్ద మేకలు ఉన్నాయి కాబట్టి అడవికు వాటికైతే ఎక్కువ వ్యాపారస్తులు వస్తారు, ఎక్కువ గిరాకీ కూడా వాటికి ఎక్కువ జరుగుతుంది. పెళ్లిళ్ళు శుభకార్యాలు ఉన్నాయి కాబట్టి వాటికి ఎక్కువ జరుగుతున్నాయి. దేని వేరేదే చెప్తాడు ఒక్కొక్క దానికి. మేకలా అన్ని మన ఇక్కడి అమ్ముడు అయినా ఏమన్నా ఏనయా మంచిగా మేపుతలేవు గట్టిగా చలికేనా ఇవన్నీ అనుకుతున్నాయి. ఓకే ఎట్లా చెప్తానా మరి రేటు మేకలకు? మేక తిద్దారా దీనికి ఎట్లా? 7,000. అబ్బాయి పోయేటది అడగండి, అడగాలి 10 రూపాయలు అటో ఇటో తీసుకుపోవాలి అంతేనా? ఎట్లా చెప్తాను మరి దీనికి? చెప్పు రేటు. 8,500 చెప్తాను. 8,500 చెప్తాడా? పోతేనా? హోటల్ గొర్రెనా? ఓకే 8,500 గొర్రెకు. ఓకే ఇది ఎట్లా అన్న పిల్ల తల్లి మేకకు? 15 చెప్తానా? పిల్ల ఆడదమ్మా కదా, పిల్ల ఆడిపిల్లనేనా? 15,000 అయితే చెప్తాడు. పిల్ల తల్లి మేకేనట, ఆడిపిల్లనే. పిల్ల మాత్రం ఇది ఎంత? 11,500. 15,000 దానికట, 11,000 దీనికట. నమస్తే. చూడదా అది? ఇవి 2 పోతులా? చూడు మేకనట అది. ఇలా ఒకటి పోతు, ఇది ఒకటి మరక. ఎట్లా చెప్తానా ఈ చూడడానికి? 2 ఇళ్ళలు తల్లి 35,000. మొత్తం 35,000. మూడింటికి మొత్తం 35,000 అట. చూడు మేక ఒకటి పోతు పిల్ల, ఒకటి మరక. మంచి గట్టిగా ఉన్నాయి లోకల్. నా రాజు మంగళవారం అయితే వస్తాడు, మంచి మంచి లోకల్ మేకలు తీసుకొస్తాడు. అగో అన్ని కూరగాయలు మంచిగా ఉన్నాయి. అన్ని ఎక్కడ తెచ్చినావు కూరగాయలు అన్ని ఖరాబ్ చేస్తున్నావు కానీ. కూరగాయలు ఖరాబ్ అవుతున్నాయి వీటికి. ఎట్లా అన్నట్టు ఎట్లా కట్ చేస్తాయి ఇవి? ఒకసారి చూపెట్టు, డెమో చూపెట్టు. ఆలుగడ్డ అది? ఓకే. ఓ మస్తు సూపర్. अच्छा और जरा एक आइडिया और देखिए सर, उल्लीगड्ढा आएगा, उल्लीगड्ढा इसके मिडिल लगाइए, उल्लीगड्ढा राउंड कट जाता है। సూపర్. एक बार और लगाइए सर, उल्लीगड्ढा बारीक कट जाता है। చలో ఇంకేంది, మనం కోసుడు ఆపుతుంది. అల్గా ఉన్నది పని ఏదో. బెండకాయలు, బీరకాయలు, అన్ని కాకరకాయలు అన్ని బాగానే తీసుకొచ్చిండు. మొత్తం చూపెట్టడానికి, డొమా చూపెట్టడానికి ఈ కూరగాయలు పట్టుకొచ్చిండు. ఎట్లా రేటు ఎట్లా చెప్తున్నా? రేటు 1,100. ఇంకా అదే ఉన్నది, ఇంకా వేరే ఉన్నాయి ఏమన్నా? ఒకటేసారి 4 ఒక్కలు అవుతుందా? 4 ముక్కలు మిర్చి. डबल मिर्ची का लगा, मिर्पा का ही कट जाएगा, सिंपल कटिंग आएगा, मंची कटर लेके जाओ सर। अच्छा बंदा सर, उतनी बंदा 1,100 అన్నట. 1,100 का आइटम है, 100 रुपये का होती है सारी सर। అమ్ముడు పోయినాయి అన్నవి మొత్తం ఎన్ని? 10. ఎన్ని ఎంత? 1,30,000. 1,30,000 అయితే అమ్ముడు పోయినాయి అట. 10 ఇవి. ఎట్లా చెప్తానా మరి రేటు?
14,000 అట బాబు. అవును బాబు తీసుకుంటావా? ఊరికినట్టున్నదా? ఊరికినట్టున్నాడ బాబు గమనించిండు అద్ద అనుకుంటాడు. ఇక తాళ్ళు తీసుకురా, ఆగుతాయా మరి? ఉరుకుతాయి మరి. తాళ్ళు కట్టు అదే. ఎట్లా పడ్డది రేటు వీడికి? ఒకదానికి 14,000. 14,000 పడ్డదట ఒకదానికి. బాగా రేట్లు ఉన్నాయి ఇప్పుడు, ఫంక్షన్లు ఉన్నాయి కదా అందుకే బాగా రేట్లు ఉన్నాయి. ధర్మారమా? ఇక రేట్లు బాగున్నాయి వాస్తవంగా. ఎంత వెళ్తే వెళ్ళా? ఒక్కొక్కటి 20-25 వెళ్తుందా? 20 అయితే పక్క వెళ్తుంది. అదే ఏమో అక్కరుంది పెళ్ళేనా? ఓకే. ఈ రెండింటికి 17,000 అట పొట్టేళ్ళు. పొట్టేళ్ళు ఇవన్నీ మొత్తం 1,50,000 అట. ఇవి ఎన్నిటికి 3, 6, 7, 8 మేకలకు 1,50,000 చెప్తాడు. ఇంత మంచి మేకలే వాళ్ళు చెప్పినంత ఉండదు. 14,000 కోటి. ఏ చిన్న కూడా అన్న మేక మేకలు ఏ చిన్న ఉన్నా అన్న. ఇక నువ్వు చూస్తున్నావు అన్న మేకలు చూస్తూ నేను పోతుంది. నువ్వెంత కొంటావు? 1,40,000 అన్నా, 1,50,000, 1,40,000 అన్నా. నువ్వు కొనేది ఎంత కొంటావు? నువ్వు సీదా అన్న నువ్వు విచారం చేస్తావు. మాలైతే మంచిగా అన్నా. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వారం రాజరంపల్లి అంగడి. ఈ వారం రేట్లు అయితే ఇట్లా ఉన్నాయి. అంగడి అంతా తిరిగి దర్యాప్తులో తెలుసుకున్నాం. ఇక మన నెక్స్ట్ వారం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి JC by A to Z Vlogs.